అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీ దగ్గర డబ్బులు లేవు, మీరు చాలా పేదవారని మిమ్మల్ని వదిలిపోయిన ఆస్తి ఈరోజు మీ అభివృద్ధి మరియు ఉన్నత చదువులు చూసి మళ్ళీ మీ కాళ్ళ వద్దకు వస్తుంది. మళ్ళీ తన దగ్గరకు తీసుకుంటారా లేదా కామెంట్లో తెలియచేయండి. జాగ్రత్తగా ఉండండి. మీ సంతానం బాధ్యత ఈరోజు మీరు వహించాల్సి వస్తుంది. ఈరోజు మీరు మీ సంతానం యొక్క మనసులో ఉన్నటువంటి విషయాలను జాగ్రత్తగా తెలుసుకొని వారి ద్వారా మీరు నడుచుకోవడం ద్వారా మీ జీవితం మెరుగ్గా ఉంటుంది. సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. వారి యొక్క ఉన్నత చదువుల గురించి ఈరోజు కాస్త ఆందోళన చెందుతారు. ఈరోజు పరిహారంలో రావి చెట్టుకు పాలు కలిపినటువంటి నీటిని సమర్పించాల్సి వస్తుంది. ఈరోజు మరి సమాజంలో అలా చేయడం ద్వారా మీకు గౌరవం కూడా పెరుగుతుంది. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి, లేకుంటే ఇబ్బందులు అనేవి తలెత్తుతాయి. ఇంటికి అతిథి రావడం వల్ల మీరు కొంత ఆందోళనగా ఉంటారు. మీ పిల్లలకు విలువల సాంప్రదాయాలను నేర్పించాలి. ఈరోజు మీ పని శైలిలో సృజనాత్మకత అనేది మరి ఉంటుంది. మీరు ఈరోజు కొన్ని కొత్త పనులను పూర్తి చేస్తారు. మీ జీవన ప్రమాణం కూడా పెరుగుతుంది. మీరు ఎవరికైనా సరే ఏదైనా వాగ్దానం చేసి ఉంటే దాన్ని నెరవేర్చాలి. ఈరోజు పరిహారంలో సూర్యనారాయణునికి అర్ఘ్యం సమర్పించాలి. ఈరోజు తొందరపాటు పనులకు దూరంగా ఉండండి. మీ కళాత్మక నైపుణ్యాలు కూడా మెరుగవుతాయి. కొన్ని చట్టపరమైన విషయాలు మీకు అనుకూలంగా కూడా ఉంటాయి. మీరు స్నేహితుల దృష్టికి ఈరోజు ఆకర్షించడం అంటూ జరుగుతుంది. స్నేహితులతో మీరు చక్కని సమయాన్ని గడపగలుగుతారు. కుటుంబంలో జరుగుతున్న సమస్యలను బయట వ్యక్తులతో బహిర్గతం చేయొద్దు, లేకుంటే సమస్యలు అనేవి తలెత్తవచ్చు. విదేశాలలో నివసిస్తున్న కుటుంబ సభ్యుల నుండి మీరు కొన్ని శుభవార్తలు కూడా వింటారు. మీ కుటుంబంలోని ఒక సభ్యుడు ఉద్యోగం కోసము ఇంటి నుండి దూరంగా అయితే వెళ్ళవచ్చు. ఈరోజు పరిహారంలో మరి శ్రీ విష్ణు ఆలయంలో పప్పు బెల్లం సమర్పించాల్సి ఉంటుంది. ఈరోజు ఇలా చేయడం ద్వారా కొన్ని కొత్త పనులు నిమగ్నమై ఉన్న వారికి అయితే మేలు కలుగుతుంది. సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. కుటుంబ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు తొలగించబడి సంతోషం అనేది మిగులుతుంది. అయితే మీరు అనవసరమైన విషయాల్లో మాత్రం వాదనలకు మాత్రం ఈ రోజు దిగకూడదు, లేకుంటే సమస్యలు అనేవి తలెత్తవచ్చు. మీరు బయట వ్యక్తులతో త్వరగా విశ్వసించకూడదు, లేకుంటే మీరు కొంత నష్టానికైతే గురవుతారు. మీరు కొన్ని కొత్త పనుల్లో మరి పాల్గొనే అవకాశం కూడా మరి కనిపిస్తున్నది. మీరు బడ్జెట్ను అనుసరిస్తే అది మీకు మంచిది. రోజు పరిహారంలో పేదలకు బట్టలను అన్నదానం చేయాల్సి వస్తుంది. సంపద పెరిగే అవకాశం కూడా ఉంది. మీరు కుటుంబంలోని ప్రతి ఒక్కరిని కూడా తీసుకెళ్లే ప్రయత్నంలో బిజీగా ఉండటం జరుగుతుంది. చాలా రంగాల్లో పోటీ స్ఫూర్తి కూడా మీలో ఉంటుంది. మీరు ఏదైనా సరే పెద్ద ప్రయోజనం పొందినట్లయితే మీకు ఆనందం అనేది అవధులు అనేవి ఉండవు. ఇక ఈరోజు మీకు లక్కీ సంఖ్య 96, లక్కీ కలర్ బఠానీ ఆకుపచ్చ. పరిహారంలో మీరు ఈరోజు వినాయకునికి లడ్డూలను నైవేద్యంగా సమర్పించి పూజలు చేయడం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.